వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురైన చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రోడ్డు ప్రమాదం కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత బెయిల్పై విడుదల చేశారు. మస్తాన్ రావు కూతురు కారు ఫుట్పాత్ పై దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృతి చెందాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ ఎంపీ మస్తాన్ రావు కూతురితో పాటు మరో యువతిని అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైట్. వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురుని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత బెయిల్పై విడుదల చేశారు. మస్తాన్ రావు కూతురు కారు ఫుట్పాత్ పై దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ ఎంపీ మస్తాన్ రావు కూతురితో పాటు మరో యువతిని కూడా అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును, చెన్నైలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ, ఆయన రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కుమార్తె మాధురి విచక్షణ రహితంగా కారు నడపడంతో ఒక నిండు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఆ మాధురి ఆమె స్నేహితులతో కలిసి BMW కారులో వస్తూ ఉండగా ఎట్లా అంటే అట్లా అహంకారంతో ఆ కారు నడపడం వల్ల ఆ పక్కనే ఉన్నటువంటి రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఆ కారు దూసుకెళ్ళింది. అక్కడ సూర్య అనే ఒక యువకుడు కూడా చనిపోవడం జరిగింది. యాక్చువల్ గా ఈ సూర్య అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పేద నిరుపేదలు, కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఏదో అక్కడ కూలీ నాలి పనులు చేసుకొని ఆ ఫుట్పాత్ మీద నిద్రపోతూ ఉండగా ఈ BMW కారు ఒక్కసారిగా వాళ్ళ పైకి దూసుకొచ్చింది. ఆ సూర్య అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు గాయాలు కూడా అయ్యాయి. ఆ BMW కారు అర్ధరాత్రి వేళ అక్కడ దూసుకురావడం వాళ్ళందరినీ కూడా కలిసివేసింది. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఈ వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, ఆయన కుమార్తె మాధురి విచక్షణ రహితంగా ఒక అహంకారంతో ఇష్టారాజ్యంగా కారు నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సూర్య అనే అతను మృతి చెందాడు. వెంటనే పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశారు. మాధురితో పాటు మరొక ఇద్దరు ఉన్నట్టుగా చెబుతున్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పైన కేసు నమోదు చేయడం జరిగింది. చట్టరీత్యా 7 ఏళ్ల లోపు శిక్ష ఉండే కేసులకి స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ పలుకుబడితోటి వాళ్ళకి బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఈ సూర్య బంధువులందరూ కూడా ఆ స్టేషన్ వద్దకు వచ్చి శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.